నమస్తే. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్లో ఉన్నాం. మనతో పాటు కార్పొరేటర్ గారు అందుబాటులో ఉన్నారు. రేపటితో కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో 920 కోట్ల రూపాయలతో గచ్చిబౌలిని అభివృద్ధి చేశాను అని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో 540 కోట్ల రూపాయలకి సంబంధించి ఫ్లైఓవర్ల డబ్బులు ఉన్నాయి. సరే, ప్రభుత్వం ఏదైనా స్థానిక కార్పొరేటర్గా తాను ఈ ప్రజలకు ఏం చేశానో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం. నా ముందుగా నమస్తే అండ్ శుభాకాంక్షలు. ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన డివిజన్గా మీది కనిపిస్తూ ఉంది. ఎట్లా అనిపించింది ఈ 5 ఏళ్ల పనితీరు? గత 25 సంవత్సరాల నుంచి రాజకీయంగా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నా, కానీ నేను సొంతంగా కార్పొరేటర్గా గెలిచిన తర్వాత జనాలు ఏ విధంగా మెప్పించాలి, జనాలకు ఏ విధంగా సాటిస్ఫై చేయగలుగుతాం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి గ్రామాన మనకు ఏ సమస్య ఉందో ప్రధానంగా తెలుసు. దాంట్లో భాగంగానే ఏ సమస్యలో ఇబ్బంది పడుతున్నారో ప్రజలు తెలుసు. కాబట్టి ప్రతినిత్యం కూడా ప్రజల గురించి ఆలోచించి వాళ్ళకి ఏ విధంగా మనం మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచగలుగుతామనే ప్రణాళికలతో మనం ముందుకు పోవడం జరిగింది. అంటే ఒక విజన్ తోటి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఇక్కడ ఐటీ ప్రాంతంలో గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఎవరు చూసినా కూడా ఇక్కడ ఐటీ ప్రాంతం గచ్చిబౌలి అనే వరకు అది అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఒక స్టేడియము అన్నీ ఉన్నాయి. కానీ గ్రామాలు లోపల సమస్యలు ఏమున్నాయో కూడా ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. కానీ నాకు తెలుసు కాబట్టి ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టాను. ఈరోజు అభివృద్ధి విషయంలో అన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. సుమారు 380 కోట్ల రూపాయలతో డ్రైనేజ్లే కానివ్వండి, సీసీ లైన్లు పూర్తి చేశామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఏ కాలనీకి వెళ్ళినా 90% పనులు పూర్తి చేశామనేదా మీ వర్షన్? ప్రతి కాలనీలో ఈరోజు గంటా పదంగా చెప్పగలుగుతున్నా. ఇటు దర్గా నుంచి మొదలు పెడితే దర్గా ప్రాంతంలో నేను చెప్తున్నాము సుమారు 90% వరకు కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మధురనగర్ 100% మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇటు ప్రశాంతి హిల్స్ 80% పనులు పూర్తి చేయడం జరిగింది. ఒక్క కాజాగూడలోనే ఒక విలేజ్లో, పాత విలేజ్లో కొంచెం ఒక 50% కొంచెం మొన్ననే స్టార్ట్ చేసాం. అది కూడా తొందరలో పూర్తి చేస్తాం. కాజాగూడ ఒకటే పెండింగ్ ఉంది. ఇటు సాయి వైభవ్ కాలనీ కానీ, ఇటు సాయి ఐశ్వర్య కాలనీ కొంచెం పెండింగ్ ఉన్నాయి. అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇటు నానక్రామ్ కూడా 100% మేము పూర్తి చేయడం జరిగింది. ఇటు గౌల్దొడ్డి కంప్లీట్గా మనం 90% పూర్తి చేయడం జరిగింది. ఇటు మా గోపన్పల్లి కానీ, ఎన్టీఆర్ నగర్ కానీ, ఇటు గోపన్పల్లి తాండా కానీ కంప్లీట్గా పూర్తి చేసాం. ఇది గంటా పదంగా రేపు ఆన్ రికార్డ్గా నేను రేపు పొద్దున వచ్చి కూడా మీకు చూపించగలుగుతా ఎక్కడ రోడ్ వేసాం, ఎక్కడ డ్రైనేజ్ వేసాం అని ఇలా గర్వంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. పూర్తి చేసామని 5 సంవత్సరాల్లో పూర్తి చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది అయినప్పుడు కూడా అధికారుల సమన్వయంతో, ముఖ్యంగా ఆఫీసర్ల యొక్క అండదండలతోటి, నాయకులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోయినాం. కానీ ఎక్కడ కూడా ఈ పార్టీలు ఉన్నాం, ఆ పార్టీలు కాలే. ఎలక్షన్లో కొట్లాడినాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీలను కలుపుకొని ప్రతి లెటర్ కూడా ఎమ్మెల్యే తీసుకుపోయినా, జోనల్ కమిషనర్ తీసుకుపోయినా ఈరోజు ఆ పనులే ఇలా ప్రధానంగా పూర్తి చేయడానికి అవకాశం వచ్చింది మాకు. కాజాగూడ డంపింగ్ యార్డ్ ఇష్యూ అనేది ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. ఆ డంపింగ్ యార్డ్ని కొంత పూర్తి చేయలేకపోయారు, చొరవ చూపించలేకపోయారని చెప్పి మీ ప్రత్యర్థులు చెప్తున్న మాటలు. ఏం జరుగుంటుంది డంపింగ్ యార్డ్ విషయంలో? నేను గెలవక ముందే ఆ డంపింగ్ యార్డ్ అనేది పెట్టడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి అధికారులు తప్పుల వల్ల, నాయకుల వల్ల ఆ డంపింగ్ యార్డ్ అనేది అక్కడ పెట్టడమే తప్పు. గెలిచిన తర్వాత, కరోనా టైంలో గెలిచిన తర్వాత అక్కడ స్టేడియం ఉంది. చాలామంది పేద ప్రజలు అక్కడ కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఆ స్టేడియంలో వచ్చింది. అలాంటి డంపింగ్ యార్డ్ ఎత్తుమని నేను గత 2 సార్లు కౌన్సిల్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అటు జోనల్ కమిషనర్ని తీసుకొచ్చి పర్యటించి చూపించాం. కానీ ప్రత్యామ్నాయం చూపించండి, మేము డంపింగ్ యార్డ్ ఎత్తేస్తామంటున్నారు తప్పితే, ఒక కార్పొరేటర్గా నేను ఒక ప్రతిపక్షంలో ఉండి ఎక్కడ ల్యాండ్ చూపించాలి? నేను ఒక గవర్నమెంట్కి మీరు లెటర్ రాస్తే ఆ రెవెన్యూ వాళ్ళు ల్యాండ్ చూపించాలా. ల్యాండ్ చూపిస్తే ఇక్కడ నుంచి ఎత్తేయండి. ఎందుకంటే అక్కడ స్కూల్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఇబ్బంది పడుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఓగ్రీ స్కూల్ ఉంది, డిపిఎస్ స్కూల్ ఉంది. చాలాసార్లు మేము కంప్లీట్ చేయడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ ఒక్క విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక స్టేడియం మాత్రం వాళ్ళు మేము ఇచ్చిన ప్రపోజల్స్ ప్రకారంగా స్టేడియం మాత్రం ఒక హ్యాండ్ ఓవర్ తొందరలో చేసుకోబోతారు. తొందరలోనే దీన్ని కూడా పరిష్కారం చేయబోతున్నాం. లేకపోతే ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ ఒక ధర్నా రూపంలో చేస్తాం. ఒకవేళ లేని పక్షంలో మొట్టమొదటిసారిగా మేము జోనల్ కమిషనర్ రిక్వెస్ట్ ఇచ్చాం. రేపు 2-3 వారాల లోపలనే
నేను ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నా దీని విషయంలోనే. ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నా ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో మీకు చెప్తాను. చివరిగా నవోదయ కాలనీకి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి అక్కడి ప్రజలకు. మీరు అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఆ డ్రైనేజీ అవుట్లెట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది, మీరు కార్పొరేటర్గా అయిపోయింది కాబట్టి ఇంకా దాని మీద శ్రద్ధ పెట్టి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. నవోదయ కాలనీ అనేది కొత్తగా ఏర్పడ్డ ప్రాంతము. సుమారు 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి నవోదయ కాలనీ. కొత్తగా నేను గెలిచినప్పుడు అక్కడ కూడా చిన్న చిన్న అపార్ట్మెంట్లు మాత్రమే ఉండేవి. ఈరోజు చూసినట్టయితే 90% ఆ కాలనీ మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. అక్కడ డ్రైనేజ్ వేసేమో అక్కడ ఉన్న బిల్డర్ తప్పుదోవబట్టి ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు కట్టి డ్రైనేజ్ లేకుండా కూడా, వాళ్ళ అవుట్లెట్ లేకుండా కూడా, డ్రైనేజ్ పైప్ లైన్ లేకుండా వాళ్ళు అక్కడ సంప తోవుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు తర్వాత వచ్చి మాకు డ్రైన్ వేయండి సార్, మాకు డ్రైన్ వేయకుండా రోడ్ వేయలేము. సో అట్లా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో చాలాసార్లు పర్యటించి నేను కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అక్కడ స్లోప్స్ కలవు. ఇటు హుడా కాలనీకి రావాలంటే సగం నుంచి ఇటు వస్తుంది, సగం నుంచి ఏమో అటు హెచ్యూ క్యాంపస్లోకి పోతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు అయ్యి అధికారులు కూడా చాలాసార్లు అటు సమావేశాలు, ఇటు సర్వేలు చాలాసార్లు సర్వే అయినాయి. కొన్ని డిజిటల్ సర్వేలు చాలా రూపంగా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే కింద లో లెవెల్ ఉంది, ఇటు పైన హైట్ ఉంది. కనీసం 30-40 ఫీట్ల లోపల నుంచి మనము డ్రైనేజ్ వాటర్ని లిఫ్ట్ చేసి మనం ఇక్కడ తీసుకురావాలి. సో ఏ విధంగా చేయాలా? సగం వాటర్ అటు నుంచి అటు ఒక సంపు కట్టి ఆ సంపులో ఒక మిషన్ వేసి వాటర్ లిఫ్ట్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలని ఒక ప్రపోజల్ పెట్టాం. ఈ సగం నుంచేమో ఇక్కడ నల్లగండ్ల హూడాలోకి ఆల్రెడీ కలపడం జరుగుతుంది. సో దీని మీద ఒక పెద్ద ప్రణాళికతోటి, సమన్వయంతో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇటు ఎంపీ గారు మాట్లాడారు, ఎమ్మెల్యే గారు అనేక సార్లు అక్కడ విజిట్ చేయడం జరిగింది, మేము వెళ్ళడం జరిగింది. కాలనీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ తొందరలోనే దాన్ని ఒక 1 మంత్ 2 నెలల లోపలే అందుబాటులో తీసుకొస్తాం. పూర్తిగా 60% పనులు పూర్తయినాయి. కానీ ఆ లెవెల్స్ మ్యాచ్ కాక కొంచెం ఇబ్బంది పడుతున్నాం. తప్పకుండా ఈ ఒక నెల లోపల దాన్ని అందుబాటులో తీసుకొస్తాం. ఈ మీ 5 ఏళ్ల పదవీ కాలంలో గచ్చిబౌలి డివిజన్లో ఎక్కడ ఏ వివాదం చెలరేగినా మీ ప్రత్యర్థులు కానివ్వండి, మీరంటే పడిన వాళ్ళు, దాని వెనక కార్పొరేటర్ గంగాధరే ఉన్నాడు, నడిపించాడు అని చెప్పి గతంలో ఎన్నో ప్రెస్ మీట్లు, ఎన్నో ఆరోపణలు మేమే చేశారు. వాటన్నిటికీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను గెలిచిందే అతి కష్టం మీద. ప్రజలు నన్ను ఇష్టపడి గెలిపించారు. ఎన్నో మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి జైళ్ళకు పంపించి ఫైటింగ్లు చేసి అనేక కేసులు ఎదుర్కొని అలా కేసులు కొట్టేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలు మా వైపు ఉన్నారు అని నేను నిరూపించుకున్నా. ఈరోజు ఆ లక్ష్యంతో మేము ముందుకు పోయి ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయి అలా పనిచేసినాం. ప్రత్యర్థులు ఎప్పటికప్పుడు గంగాధర్ రెడ్డిని టార్గెట్ చేయాలా, గంగాధర్ రెడ్డిని ఏ విధంగా ఓడగొట్టాలా అనే ప్రయత్నం చేసిరు. వాళ్ళు నిరుత్సాహపడ్డరు. అదే బాటలో అభివృద్ధి చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గారికి నాకు మధ్యలో గ్యాప్ దేవాలని ప్రయత్నం చేశారు. చాలా మటుకు ఏ పార్టీలో కేటీఆర్ దగ్గర ఉంటే కేటీఆర్ దగ్గర గ్యాప్ దేవాలని, ఇటు ఎమ్మెల్యే గారి అనేక ప్రయత్నాలు కొంతమంది చెంచాలు లుచ్చానా కొడుకులు చేసిన మాట వాస్తవమే. వాళ్ళందరూ కూడా ఈరోజు అభివృద్ధి చేసింది గంగాధర్ రెడ్డి గచ్చిబౌలి డివిజన్లో. ఆ రోజు సత్తా ఉంది కాబట్టి ప్రజల ఆశీర్వాదంతో గెలిచింది గంగాధర్ రెడ్డి. ఏ పనిని కూడా ప్రజలతోటే ఉన్నాం. ఈరోజు బసవతారక నగర్ ఆ రోజు కాపాడింది నేనే. ఈరోజు మీరు కొంతమంది ఆరోపణలు చేసి ఏదో మేము పబ్బం కట్టుకున్నట్టు కాదు. రేపు రాబోయే రోజుల్లో బసవతారక నగర్ బస్తీని కాపాడేది కూడా నేనే. వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇప్పించేది నేనే. ఆ రోజు చెప్పిన ఆన్ రికార్డ్ ఈరోజు మళ్ళీ చెప్పబోతున్నా. అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులతోటి సీఎం గారి దగ్గర తీసుకుపోతా, వాళ్ళ బస్తీని కాపాడేది నేను. కాబట్టి ఎంతమంది ఆరోపణలు చేసినా అభివృద్ధి విషయంలో మీరు రండి. ఎక్కడ మీరు ఏం బిక్కిర్రో ఏం పొడిచిర్రో నేను చూపిస్తా. నేను పనిచేసిన పాదయాత్ర రండి. నా బట్టి మీరు విలేకరుని తీసుకొస్తారా, ఇంకోరిని తీసుకొస్తారా, రండి పాదయాత్ర చేయండి. ఈ రోడ్ వేసింది నేనే, ఈ డ్రైన్ వేసింది నేనే, ఈ కమిటీ హాల్ కట్టింది నేనే, ఈ గ్రేవ్ యార్డ్ కట్టింది నేనే నిరూపిస్తా. ఈరోజు గచ్చిబౌలిలో ఇన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాం అనేది ఆన్ రికార్డ్గా నేను ప్రెస్ మీట్ పెట్టే దమ్ము నాకుంది, ధైర్యం ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఎవరేమేమంటున్నారు అనేది అది ప్రజలే నిర్ణయిస్తారు. ఇలాంటి ఆరోపణలకు నేను ఇలాంటి లుచ్చాలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం రోజులు నేను ప్రజల వెంటనే ఉంటా, ప్రజల పక్షాన్నే ఉంటా. ఏ కష్టం ఉన్నా ప్రజలతోటే ఉండా. నా కార్యకర్తలకు ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, నా అధికార పార్టీ అని చెప్పి ప్రజల్లో పెట్టినా ఏది కూడా కార్యకర్తలు నన్ను నమ్ముకోనున్నారు. నేను వాళ్ళ విశ్వాసంతో కాపాడుకునే బాధ్యత నేనే తీసుకుంటా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత గంగాధర్ రెడ్డి తీసుకుంటాడు. ఎన్ని ఆరోపణలు చేసినా దాన్ని తిప్పికొట్టడానికి మేము రెడీగా ఉన్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా గెలిచేది నేనే, ఈ ప్రాంతం అభివృద్ధి చేసేది నేనే. అంటే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక్కసారి కార్పొరేటర్ అయితే వాళ్ళ స్థాయి ఎమ్మెల్యే అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ డివిజన్ల సంఖ్య కూడా పెరిగింది. మళ్ళీ కార్పొరేటర్గా పోటీ చేయాలన్న ఉద్దేశం ఉందా? ఇంకా పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే శేర్లింగంపల్లి కూడా 3 నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సుదీర్ఘ రాజకీయ చరిత్రలో
రెండులో నేను రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఇప్పటికీ 24 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడితే ఈరోజు ఒక ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది. ఒక మంచి పరిణామం. ఈరోజు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో చేయడం నాకు మంచి అలవాటుగా మారింది. సో పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన్నే ఉండి గత 20 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాం కాబట్టి రేపు ప్రజలు ఏది నిర్ణయిస్తే దానికి మేము ముందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. రేపు కార్పొరేటర్గా నిలబడతామా, రేపు ఇంకోటి నిలబడతామా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నాయకులు డిసైడ్ చేయరు. ప్రజలు ఏ విధంగా నిలబడమంటే ఆ విధంగా దానికి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన పోరాడాలనే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. వాస్తవానికి చాలా డివిజన్లలో కార్పొరేటర్లకి అధికారులకి మధ్య సఖ్యత ఉండదు. ఎమ్మెల్యే ఒకళ్ళు ఉంటే ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్న దగ్గర వాళ్ళ మధ్య వివాదాలు. అవన్నీ లేకుండా మీరు ఎమ్మెల్యేతో అదేవిధంగా అధికారుల సమన్వయంతో 900 కోట్ల రూపాయల అభివృద్ధి చేయగలిగారంటే కొంత గంగాధర్ రెడ్డికే సాధ్యమైనట్టుగా జనాలు చెప్తూ ఉన్న మాటలు. రాబోయే రోజుల్లో మరింత అందుబాటులో ప్రజలకి గంగాధర్ రెడ్డి గారు ఉండాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. జర్నలిస్ట్ కదీర్తో గోపికృష్ణ, న్యూస్ 16 గచ్చిబౌలి డివిజన్ నుంచి.